రాజధాని హైదరాబాద్ రోడ్లపై మృత్యువు కాపు కాస్తోంది. ఏమాత్రం అజాగ్రత్త వహించినా అమాయకుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. ఉరుకులు పరుగుల జీవితంలో గమ్యం త్వరగా చేరాలనే తొందర, ముందు వెనక చూడకుండా డ్రైవింగ్ చేయడం హైదరాబాద్ను ప్రమాదాల రణరంగంగా మారుస్తోంది. తాజాగా నగర ట్రాఫిక్ పోలీసులు జరిపిన సమీక్షలో అనేక విషయాలు వెలుగులోకి వచ్చాయి. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏకంగా 49 ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ ఉండగా అందులో అత్యంత ఘోరమైన టాప్ 10 బ్లాక్ స్పాట్స్లు అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. హైదరాబాద్ నగరం అంటేనే ఉరుకులు పరుగులతో కూడుకున్న జీవితం. అయితే గమ్యానికి తొందరగా చేరుకోవాలనే లక్ష్యంతో ముందు వెనుక చూడకుండా డ్రైవింగ్ చేస్తూ అమాయకుల ప్రాణాల మీద తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అయితే నగరంలో దాదాపు గత 3 సంవత్సరాలతో పోలిస్తే మాత్రం 112 మంది రోడ్లలో ప్రయాణిస్తున్న సమయంలో నిర్లక్ష్య డ్రైవింగ్ కావచ్చు, ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్ కావచ్చు, ఆ కారణంగా కూడా పెద్ద ఎత్తున కూడా ప్రమాదాలు జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇటీవల పోలీస్ హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో చేసుకున్నటువంటి సమీక్షలో మాత్రం కీలక విషయాలు అయితే వెల్లడించడం అయితే జరిగింది. మొత్తంగా దాదాపు ఈ 3 సంవత్సరాల్లో 112 మంది పైగా అమాయకుల ప్రాణాలు అయితే కోల్పోవడం అయితే జరిగింది. మొత్తం ఈ ప్రధానంగా ఈ రహదారులకు సంబంధించి చూసుకుంటే ఏదైతే నిత్యం ఉరుకులు పరుగుల జీవితం గమ్యం త్వరగా చేరాలనే లక్ష్యంతో కూడా ముందు వెనుక చూడకుండా డ్రైవింగ్ చేస్తూ ప్రాణాల మీదకి అయితే తెచ్చుకుంటున్నారు. మొత్తం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో కూడా దాదాపు 49 ప్రమాదకర బ్లాక్ స్పాట్స్ని అయితే గుర్తించారు. అందులో ముఖ్యంగా దాదాపు మరీ అత్యంత ప్రమాదకరమైనటువంటి 10 బ్లాక్ స్పాట్స్ను కూడా పోలీసులు అయితే గుర్తించడం జరిగింది. గడిచిన 3 ఏళ్లలో ఈ కేవలం ఏదైతే అత్యంత ప్రమాదకరంగా గుర్తించినటువంటి 10 బ్లాక్ స్పాట్స్లోనే దాదాపు 143 ఘోర రోడ్డు ప్రమాదాలు అయితే జరగడం అయితే జరిగింది. దాంట్లో చాలామంది వరకు కూడా ప్రాణాలు అయితే కోల్పోయారు. ముఖ్యంగా ఏదైతే NH44 రోడ్లో ఉన్నటువంటి బహదూర్పుర క్రాస్ రోడ్, ఇంకా జూపార్గ్ వంటి ప్రాంతాల్లో కూడా దాదాపు ఎక్కువ ప్రమాదాలు జరిగాయి. అదేవిధంగా గగన్పాడ్, ఏకే ఖాన్ బార్ ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ప్రమాదాలు అయితే జరిగాయి. ముఖ్యంగా ఈ శంషాబాద్ కమాన్, అదేవిధంగా నిషాన్ ఇండియా ఫంక్షన్ హాల్ వద్ద కూడా ఏదైతే ఈ బ్లాక్ స్పాట్స్ ప్రమాదకరమైనటువంటి ఈ బ్లాక్ స్పాట్స్ అయితే గుర్తించారు. వీటన్నిటి దగ్గర కూడా తొండుపల్లి ప్రాంతంలో, అదేవిధంగా ఈ నేషనల్ హైవే వంటి ప్రాంతాలతో పాటు ముఖ్యంగా రీజనల్ రోడ్స్ ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి లోకల్ రోడ్స్, హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి లోకల్ రోడ్స్, ఎర్రగడ్డ ESI హాస్పిటల్, గోకుల్ థియేటర్, ఇంకా మలక్పేటు, ఇంకా చాదర్గఢ్ రోడ్ల ప్రాంతంలో, అదేవిధంగా బండ్లగూడ క్రాస్ రోడ్డు దగ్గర, ఇంకా అదేవిధంగా తార్నాక క్రాస్ రోడ్డు, అప్సిగూడ వంటి ప్రాంతాల్లో, ఇంకా అదేవిధంగా జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ వంటి ప్రాంతాల్లో కూడా పెద్ద ఎత్తున కూడా ఈ మొత్తం ఏదైతే ఇప్పుడు చెప్పినటువంటి ఈ 10 బ్లాక్ హాట్స్పాట్స్ ఉన్నాయో వాటి దగ్గర కూడా ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నట్లు కూడా పోలీసులు అయితే గుర్తించడం అయితే జరిగింది. అయితే ఈ ప్రమాదాలకు ప్రధానంగా మాత్రం ఎక్కువగా నిర్లక్ష్యంగా డ్రైవింగ్ చేయడం, పరిమితికి మించిన వేగంతో వాహనాన్ని నడపడం, అదేవిధంగా ఎక్కువగా గమ్యానికి తొందరగా చేరాలనే లక్ష్యంతో రాంగ్ రూట్లో ప్రయాణించడం, అదేవిధంగా ముఖ్యంగా ఎక్కువగా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ వాహనాలు నడపడం వంటివి కూడా చేస్తున్నారు. ఈ కారణంగానే అది ప్రధానంగా అదేవిధంగా సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, ఇటువంటి కారణాల అన్నింటి వల్ల కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ముఖ్యంగా ఏదైతే యూటర్న్స్ వద్ద కావచ్చు, ఇంకా మలుపుల వద్ద కావచ్చు, ఇలాంటి ఏమరపాటుకు పయించకుండా కూడా ముఖ్యంగా ఎక్కువగా నిద్రమత్తు కారణంగా కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే జరుగుతున్నట్టు కూడా ఇప్పటికే అధికారులు అయితే గుర్తించడం అయితే జరిగింది. వీటన్నిటికి సంబంధించి ఇటువంటి ప్రమాదాలు ఇంకా ఎక్కువగా జరగకుండా ఉండడానికి మాత్రం ఇప్పటికే పోలీసు అధికారుల యంత్రాంగం కూడా దిద్దుబాటు చర్యలకైతే శ్రీకారం అయితే చుట్టిందని చెప్పుకోవచ్చు. ఇంకా ఎక్కువ ఏదైతే ఇప్పటికే వాహనదారులకు కూడా పలు సూచనలు కూడా చేస్తున్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో ఎప్పుడు కూడా ట్రాఫిక్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ లేని సమయంలో కూడా పెద్ద ఎత్తున కూడా వాహనాన్ని ఏదైతే పరిమితి ఉందో ఆ రోడ్డు మార్గంలో ప్రయాణిస్తున్నప్పుడు ఎంత వేగం, పరిమితికి మించి వేగం ప్రయాణించరాదు కూడా, ఎంత వేగం అయితే అక్కడ సూచించారో అంత వేగంలో మాత్రమే వాహనాలని నడపాలంటూ కూడా సూచిస్తున్నారు. ప్రధానంగా ఇంకా సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయొద్దంటూ కూడా విజ్ఞప్తి చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా డంక్ అండ్ డ్రైవ్ కారణంగా కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికే డంక్ అండ్ డ్రైవ్ టెస్టులను కూడా ముమ్మరం చేశారు. ఎవరు కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మద్యం తాగి వాహనాన్ని నడపొద్దంటూ కూడా హైదరాబాద్ పోలీసులు అయితే సూచిస్తున్నారు. ఇప్పటికే ప్రధానంగా ఏదైతే హెల్మెట్, ఇంకా సీట్ బెల్ట్ సంబంధించి కూడా తప్పనిసరిగా పెట్టుకోవాలంటూ సూచిస్తున్నారు. ప్రధానంగా ఈ రాంగ్ రూట్ల సమయంలో కావచ్చు, రాంగ్ రూట్ల వైపు వెళ్ళొద్దు, అదేవిధంగా ఓవర్టేక్ చేయొద్దంటూ కూడా అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఉన్నటువంటి దాదాపు 43 హాట్స్పాట్లు ఉన్నాయి, వాటి అన్ని దగ్గర కూడా ఇప్పటికే భద్రతాపరమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా ఏదైతే ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైనటువంటి 10 బ్లాక్ స్పాట్స్ ఏవైతే గుర్తించబడ్డాయి వాటి దగ్గర కూడా ఎప్పటికప్పుడు పోలీసులు కూడా చర్యలు చేపడుతున్నారు. ఇంకా ముఖ్యంగా ఎటువంటి ఏదైతే అధికారులు సూచించిన విధంగా మాత్రం ప్రయాణం చేస్తే ఇటు వచ్చే రోజుల్లో ఇటువంటి ప్రమాదాలకు తావివద్దంటూ కూడా పోలీసు అధికారులు అయితే విజ్ఞప్తిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా ఏదైతే గడిచిన 3 ఏళ్లలో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున ఏదైతే మనం ఇప్పటిదాకా చెప్పుకున్నటువంటి ఈ 10 బ్లాక్ హాట్స్పాట్స్ ఏవైతే ఉన్నాయో వాటి దగ్గర కూడా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో అక్కడ కూడా ఇప్పటికే భద్రతాపరమైనటువంటి చర్యలు కూడా చేపట్టడం జరిగింది. వచ్చే రోజుల్లో కూడా ఎవరైతే వాహనదారులు ఆయా రోడ్ల గుండా ప్రయాణిస్తారో వారందరూ కూడా జాగ్రత్తలు పాటిస్తూ ఏదైతే నియమాలు పాటిస్తూ ముఖ్యంగా రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలంటూ కూడా సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ సతీష్తో అరుణ్, HM TV, హైదరాబాద్.